అప్డేట్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాజధాని నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల 42వ 43వ సిఆర్డీఏ అథారిటీ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. అలాగే 8,821.44 కోట్లకు ట్రంక్ రోడ్లు, లేఅవుట్లలో వేసే రోడ్లపై కేబినెట్లో చర్చిస్తారు. ఎల్పీఎస్ రోడ్లకు 3,807 కోట్లు, ట్రంక్ రోడ్లకు 4,521 కోట్లు, బంగ్లాలకు 492 కోట్లు, నేలపాడు, రాయపూడి, అనంతవరం, దొండపాడు వంటి గ్రామాల్లో 236 కిలోమీటర్లు రోడ్లు లేఅవుట్లకు అనుమతిస్తూ అథారిటీ నిర్ణయంపై కేబినెట్లో చర్చ జరగనుంది. ట్రంక్ రోడ్డు 360 కిలోమీటర్లు ఉండగా అందులో 97.5 కిలోమీటర్లకు ఈ రోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాజధాని నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల 42వ 43వ సిఆర్డీఏ అథారిటీ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. అలాగే 8,821.44 కోట్లకు ట్రంక్ రోడ్లు, లేఅవుట్లలో వేసే రోడ్లపై కేబినెట్లో చర్చిస్తారు. ఎల్పీఎస్ రోడ్లకు 3,807 కోట్లు, ట్రంక్ రోడ్లకు 4,521 కోట్లు, బంగ్లాలకు 492 కోట్లు, నేలపాడు, రాయపూడి, అనంతవరం, దొండపాడు వంటి గ్రామాల్లో 236 కిలోమీటర్ల రోడ్లు లేఅవుట్లకు అనుమతిస్తూ అథారిటీ నిర్ణయంపై కేబినెట్లో చర్చ జరగనుంది. ట్రంక్ రోడ్డు 360 కిలోమీటర్లు ఉండగా అందులో 97.5 కిలోమీటర్లకు ఈ రోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ రోజు జరగబోయే కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి. సాయిసుధా, ఏదైతే ఈ రోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షున ఏపీ కేబినెట్ కూడా సమావేశం కానుంది. ఈ కేబినెట్ కి సంబంధించి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ప్రధానంగా అమరావతి రాజధానికి సంబంధించి ఇప్పటికే కూడా దీనికి సంబంధించి పలుమార్లు రివ్యూలు అయితేనేమి దీనికి సంబంధించి దాదాపుగా 24,000 కోట్ల పనులకు కూడా పరిపాలన అనుమతులపైన కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా ప్రతిసారి కూడా దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే సిఆర్డీఏలో అయితేనేమి రాజధానికి సంబంధించి అన్ని రకాలుగా కూడా నిర్మాణాలకైతేనేమి, అదేవిధంగా మౌలిక వసతులు అయితేనేమి, రహదారులు అయితేనేమి, ట్రంక్ రోడ్లకు సంబంధించి ఇప్పటికే కూడా దాదాపుగా 24,000 కోట్లకు సంబంధించిన పనులకు కూడా అంటే దీనికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో కూడా చర్చించనున్నారు. ముఖ్యంగా ట్రంక్ రోడ్లు అయితేనేమి, అదేవిధంగా సీడ్ యాక్సెస్ అయితేనేమి, ఇన్నర్ రింగ్ రోడ్ కి కనెక్టివిటీకి సంబంధించి దాదాపుగా 360 కిలోమీటర్లు అయితేనేమి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన కేబినెట్ లో అన్ని రకాలుగా కూడా అంటే ప్రధానంగా కూడా రహదారులు అంటే రాజధానికి సంబంధించి ముఖ్యంగా అంటే గత కూటమి ప్రభుత్వం 2014 నుంచి 19 చూసుకుంటా ఉంటే రాజధాని కూడా ప్రకటించిన తర్వాత ఏదైతే కొన్ని ప్రాంతాలకు సీడ్ యాక్సెస్ రోడ్లు కి కూడా కొన్ని ఇన్నర్ లింక్ రోడ్లు కూడా కలపడం జరిగింది. కాకపోతే దీనికి సంబంధించి ప్రధానంగా ఎన్హెచ్ హైవేకి సంబంధించి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా గతంలో ఏదైతే విజయవాడ వారధి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మణిపాల్ సెంట్రల్ దగ్గర కూడా కలిపే అవకాశం ఉందనేసి ఇంతకుముందు అయితే దీనికి సంబంధించి ప్రాజెక్టులు పేర్కొన్నారు. అదేవిధంగా చూసుకుంటా ఉంటే గత వారంలో ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ ని మంగళగిరికి సంబంధించి డీజీపీ ఆఫీస్ పక్కన ఏదైతే ఎయిమ్స్ కి అయితే ఇప్పటి వరకు రోడ్డు ఉంది ఆ రోడ్డు కూడా కనెక్ట్ చేసే విధంగా కూడా దీన్ని సందర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే NH-16 కి కూడా కలిపినట్లు ఒక పక్కన NH-16 వచ్చేసి కోల్కతా చెన్నై ప్రధాన జాతీయ రహదారి, దీంతో కూడా పూర్తి స్థాయిలో కూడా అనుసంధానం చేయడం వల్ల కూడా ఈ రోడ్డుకి నుంచి కూడా రాకపోకలు అయితేనేమి అన్ని రకాలుగా కూడా సులువయ్యే మార్గం కూడా కనిపిస్తుంది. దీనికి E3, E11 అయితేనేమి E13 రోడ్లను కూడా లింక్ చేస్తారనేసి దీనిని ఏదైతే పూర్తి స్థాయిలో కూడా సందర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ప్రధానంగా కూడా దీనిపైన కూడా చర్చించి దీని అనుమతులు కూడా మంజూరు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకుంటే విజయవాడ బుడమేరుకి సంబంధించి ఏదైతే బాధిత వారు ఉన్నారో వారందరికీ కూడా రుణాలు కూడా బ్యాంకుల్లో పెండింగ్ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా స్టాంప్ డ్యూటీ రద్దు చేసేదానికి, అదేవిధంగా చూసుకుంటే పలు పరిశ్రమలకు సంబంధించి భూ కేటాయింపులు కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.
తెలిపారు.